తెప్పించారు కానీ ఎన్ని రోజులు అవుతుంది మరి వాళ్ళు తినకపోవడానికి ఎంతమంది ఉన్నారమ్మా కూర్చోండి పెట్టండి అవునబ్బా మీరు ఆడనే ఉండి మరి వర్షాలు ముందు నాకు ప్రాణం పోతుంది అంతే పెట్టినాం ఇక మీరు ఉండండి మీకు కావాల్సిన భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తాం బ్లాంకెట్ చేసుకోండి రామ్లో నేను రామ్లో ఏది మట్టి మీద ఉండేనా లేకపోతే ఎన్ని రూములు ఉంటాయి అంతే దాంట్లో ఓ తల్లి వద్దమ్మా అంటే చేయొద్దు మేము చేద్దాం చేద్దాం అందుకే జయసుందర్ గారు వచ్చిండ్రు కమిషనర్ గారు వచ్చిండ్రు ఏదన్నా ఎక్కడన్నా కానీ డబల్ బెడ్రూమ్ ఉంటే తీసుకెళ్ళాను ఇక్కడ పెట్టండి పోయినప్పుడు పోతుంది కంపెన్సేషన్ అవార్డు సరే భోజనం ఏర్పాటు చేస్తాం 1-2 రోజులు ఉండి మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు అని చూసుకోండి ఒకసారి మార్నింగ్ టైం చూడండి మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు కురిసిన వర్షాలకు మైదాన్ శివాలయం వార్డ్ నెంబర్ 45లో ఒక ఇల్లు పూర్తిగా కూలిపోవడం, ఆ పక్కన ఉన్న ఇల్లు పాక్షికంగా ధ్వంసం కావడం జరిగింది. మున్సిపాలిటీ కమిషనరు మిగతా సిబ్బందిని అక్కడికి వెళ్ళమని నేను కోరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఫైర్ స్టేషన్ కమ్యూనిటీ హాల్లో వాళ్ళకు వసతి కల్పించి భోజన సౌకర్యాలు కల్పించి రేపు అదంతా క్లియర్ చేసి వాళ్ళకు ఆల్టర్నేటివ్ అకామిడేషన్ వచ్చేదాకా ఇక్కడనే వాళ్ళని పెట్టమని వారిని కమిషనర్ గారికి కోరడం జరిగింది. అలాగే మొత్తం కూడా మున్సిపాలిటీ అధికారులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మొత్తం కూడా ఈ వారం 10 రోజులు ఏదైతే వర్షాలు పడుతున్నాయో అన్ని వార్డ్ ఆఫీసర్లు కూడా శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను గుర్తించి పడిపోయే ప్రమాదం ఉంటే ఇక్కడ ఉన్న ఎంఈలు కానీ ఏఈలు కానీ ఒకసారి విజిట్ చేసి స్ట్రక్చర్స్ వీక్ ఉన్నాయి అనుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళకు హెచ్చరించి ఏదైనా సేఫ్టీ కమ్యూనిటీ హాల్స్లో పెట్టే కార్యక్రమం చేయమని వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇల్లు కూలిపోయిన వారికి మనకు కలెక్టర్ గారి ద్వారా గైడ్లైన్స్ ప్రకారం నష్టపరిహారం ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారు 3-4 రోజులు ఇక్కడ ఉన్నా కూడా వారికి కావాల్సిన భోజన వసతి, మంచినీటి సౌకర్యం అవన్నీ కూడా కల్పించాలని చెప్పి మున్సిపాలిటీని ఆదేశించడం జరిగింది.